మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో కూడి వచ్చిన సంఘానికి ఈ యొక్క ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ఈ విధంగా మరొక అవకాశాన్ని ఇచ్చి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యంలో నుంచి ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం సమూయేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. గతించిన వారంలో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించాం. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పనులు ప్రారంభం ఎలా ఉంటుందో మనం చూసాం. మన దేవుడు ఆయన అసాధ్యుడు, అంటే హిజ్ ఎ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ థింగ్స్. సాధ్యం కావు అనుకున్న విషయాలకి ఆయన కారణభూతుడు అన్న విషయాన్ని, ఆయన ప్రక్రియ ఆయన ఎలా ప్రారంభిస్తారు అన్న విషయాన్ని మనం చూసాం. అసాధ్యము అనుకున్న పరిస్థితి నుంచి ఆయన ప్రారంభించి ఎంత బ్యూటిఫుల్గా ఆయన కార్యాలు ఆయన జరిగిస్తారో మనం చూసాం. హన్నా తాను గొడ్రాలైన సమయంలో ఒకవైపు పెనిన్నా నుంచి వస్తున్న స్వరాలు, ఒత్తిడి, మాటలు, సూటిపోటి మాటలు, ఇన్సల్ట్స్ అవన్నీ తీసుకుంటూ అదే సమయంలో తన భర్త తను ప్రేమిస్తున్నప్పటికీ ఆ ప్రేమ తనకి సరిపోని పరిస్థితుల్లో ఏలీ కుమారులైనటువంటి హోఫ్ని, ఫినెహాసు వారి ప్రవర్తన బాలేని దినాలలో, చీకటి దినాలలో ఒక మారుమూల ప్రాంతమైన రామయత్ సోఫీము అనే ప్రాంతంలో ఒక స్త్రీ పట్టుదలతో దేవుని సన్నిధిలో పెనుగులాడింది. తను వింటున్న స్వరాలన్నింటినీ పక్కన పెట్టి తను ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, మొదటి అధ్యాయంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ స్వరాలకి తాను స్పందించలేదు. తాను పెనిన్నా స్వరానికి స్పందించలేదు, అలాగే తన భర్త మాటలకు కూడా తను స్పందించలేదు. అయితే తన నివేదనను దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి దేవునితో మాట్లాడింది. దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని ధారపోసినట్లు మనం చూస్తాం. అయితే తాను రెండో విషయాన్ని మనం గమనించాం. అదేంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న స్వాతంత్ర్యం. ఏ విధంగా దేవుడు మన నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకోగలరు, ఏ విధంగా దేవుడు మన ప్రశ్నల్ని అర్థం చేసుకోగలరు, ఏ విధంగా దేవుడు మన కన్నీరుని అర్థం చేసుకోగలరు అన్న విషయాన్ని మనం చూసాం. తాను కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించింది, కన్నీటితో ప్రార్థించింది, దేవునితో ఒక నిబంధన చేసుకుంది, ఒక ఓవ్ చేసుకుంది. అదేంటంటే, ప్రభువా, నీవు నాకు గనక ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే తిరిగి నీకోసమే పెంచుతాను, నీకోసమే దాన్ని అప్పగిస్తాను. ఇప్పటి వరకు నేను కుమారులు లేకపోతే బిడ్డలు లేనివానుగా ఉన్నాను, కానీ నీవు అనుగ్రహించే ఈ బిడ్డ నీకోసమే. అంటే ఇక ముందు కూడా నేను బిడ్డలు లేకుండానే ఉంటాను ఆ బిడ్డను నీకు ఇచ్చేయడం ద్వారా, కానీ నీ కోసం పెంచడం కోసమే, నీ మహిమ కోసమే ఒక నాజీరు చేయబడిన వానిగా నీకోసం ప్రతిష్ఠ చేస్తాను అని తాను వాగ్దానం చేసుకుని ఆ నివేదన దేవుని సన్నిధిలో పెట్టి, అక్కడ మనం చూస్తాము, జవాబు అనుగ్రహింపబడక మునిపే తను ఏం చేస్తుందంటే ఇక దుఃఖింపలేదు అని అక్కడ రాయబడి ఉంది. మనం చూసినట్లయితే ఆమె మనవి చేసిన తరువాత ఇక ఆనాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. ఇంకప్పటి నుంచి దుఃఖించడం మానివేసింది. దాని అర్థం అప్పటికే ఇవ్వబడిందని కాదు తను అడిగింది. తాను చెప్పింది ఏంటంటే, ప్రభువా, నీవు నాకు ఇస్తే నీకోసమే నేను పెంచుతాను, నీకే సమర్పించేస్తాను, కాబట్టి ఇంకా నేను దాని గురించి దుఃఖించడం అనవసరం. ఇస్తే నీకోసమే నేను ప్రతిష్ఠ చేస్తాను, ఇవ్వకపోయినా నీ ఇష్టం. ఇంకా దుఃఖముఖిగా ఉండటం మానివేసింది. కానీ దేవుడు, మనం చూసాము, ఎల్ షదాయ్ లేకపోతే యాహ్వే సబావోత్, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూసాం. తనదైన సమయంలో ఆయన తను వాగ్దానం చేసిన విధానంగా ఆయన బహుమానం ఇచ్చినట్లు మనం చూస్తాం. మూడవదిగా మనం చూసిన విషయం ఏంటంటే ద డెడికేషన్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్. దేవుడిచ్చిన ఆ బహుమానాన్ని తిరిగి దేవునికి ప్రతిష్ఠ చేసినట్లు మనం చూస్తాం. షమూయేల్ అని పేరు పెట్టడం ద్వారా, నేను యెహోవా నా మొర ఆలకించి నాకు అనుగ్రహించాడు కనుక అతనికి షమూయేలు అని పేరు పెడతాను. అంటే వినువాడైన దేవుడు, నా దేవుడు మారుమూల ప్రాంతంలో ఒంటరిగా ఉన్న నన్ను, నా మొరను ఆలకించే దేవుడు అని తాను
దేవుని సన్నిధిలో అక్కడ మనం మొదటి అధ్యాయం ఎలా ముగించబడుతుందంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆమె బలి అర్పించి ఆ తర్వాత అక్కడనే మ్రొక్కి తర్వాత ఈ ప్రార్థన చేస్తూ ఉంది. లేకపోతే ఒక విధంగా ఈ ప్రార్థనలో నిండి ఉన్నది ఏంటంటే స్తుతియే. చాలాసార్లు మనం దేవుణ్ణి అడుగుతాం కానీ తిరిగి ఆయనకి స్తుతి చెల్లించడంలో మనం అనేక సార్లు వెనక్కి వెళ్ళిపోతాం, లేకపోతే అంత ప్రాముఖ్యంగా తీసుకోం. మన సమస్యలో ఆయన్ని అడుగుతాము కానీ దేవునికి మళ్ళీ తిరిగి మనం కృతజ్ఞత చెల్లించాం అనేక సార్లు. అందుకే కీర్తనకారుడు ఏమనంటే 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. అన్న ఇక్కడ తాను చేసిన ఈ విజ్ఞాపన ఒక విధంగా కృతజ్ఞతాస్తుతి. ఇట్ ఈస్ ఎ థ్యాంక్స్ గివింగ్ సామ్. అందుకే మనం కీర్తనగా చదివిన కారణం ఏంటంటే, చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఒక ఒక స్త్రీ తాను విద్యా పాండిత్యం లేని ఒక స్త్రీ ఈ మాటలు రాయగలిగిందంటే ఇది సాధ్యం కాదు. బహుశా గొల్యాతు మీద గెలిచిన దావీదు రాసి ఉండొచ్చను అన్నంతగా వారు ఆశ్చర్యపోయారు. చాలామంది అంగీకరించరు అన్న రాసిందంటే. కానీ వాక్యాన్ని వాక్యంగా చూసే మనము ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడిన విషయం ఏంటంటే, హన్నా ప్రార్థన చేసును. దీస్ ఆర్ ద వర్డ్స్ రికార్డెడ్ బై హన్నా బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం ఈ వాక్యంలో ఉన్న మాటలు పరిశుద్ధాత్మ ద్వారా సంధింపబడి ఈ భక్తులు రాశారు అని మనం అర్థం చేసుకోగలం. ఇవి సామాన్య మనుష్య మాటలు కావు. కొన్నిసార్లు మనకి ఆ విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క హస్తము వాక్యంలోని ప్రతి మాటలో 26 పుస్తకాల ప్రతి వచనంలో దేవుని యొక్క హస్తము ఉన్నది. ద సూపరింటెండెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్, సూపర్విజన్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్. అంటే దాని అర్థం ఆయన అక్కడి నుంచి చెప్తే డిక్టేషన్ లాగా మన స్కూల్లో డిక్టేషన్ ఇస్తారు కదా, ఈ పదం చెప్తే ఇలా రాయి, అలా కాదు. వారి భావాన్ని లేకపోతే వారి మాటలను ఉపయోగిస్తూ వారి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసినట్లు మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాం. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 చరణాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు బలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. 3వ వచనము, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఈ 3 వచనాల్లో తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని, వ్యక్తిగత రక్షణను పంచుకుంటోంది. ఇక్కడ రక్షణ అంటే పాపం నుంచి విడుదల, లేకపోతే నిత్య రాజ్యంలోనికి నడిపింపబడే ఆ రక్షణ భావం అని కాదు. కానీ ఇక్కడ రక్షణ అన్న పదం దగ్గర అర్థం ఏంటంటే, దేవుడు నన్ను కాపాడాడు అంటే ఒక విధంగా తను యుద్ధంలో నుంచి వెళ్తున్నప్పుడు దేవుడు కాపాడిన విధంగా తను ఒక బ్యాటిల్లో నుంచి బయటికి వచ్చింది. తాను పోరాడిన ఆ పోరాటము సామాన్యమైన పోరాటం కాదు. ఒకవేళ అది బాహ్యంగా వ్యక్తులు చంపుకునే వంటి యుద్ధం కాదు, కానీ మానసికమైన యుద్ధాన్ని అనుభవించింది అన్న. పెనిన్నా ద్వారా కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి కావచ్చు, లేకపోతే ఏలీ నుంచి కావచ్చు. ఏలీ కూడా ఒకానొక సందర్భంలో నువ్వు ఎంతకాలం మత్తురాలువై ఉందువు అని ఆమెను నిందించినట్లు మనం చూస్తాం. ఏలీ కుమారుల ప్రవర్తన గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రజల మాటలు తను అనుభవించి ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి సమాధానం పొందుకుందో, ఇప్పుడు అంటుంది, ఆమె సాక్ష్యాన్ని ప్రచురిస్తూ చెప్తుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు బలము కలిగెను. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, దేవుడు నా రక్షణ, నా బలము, అందును బట్టి నేను ఆనందిస్తాను, అతిశయిస్తాను. ఈ 3 వచనాల్లో హన్నా యొక్క స్పందన ఏంటంటే, దేవుడు నా బలము, నన్ను అందరూ తోలనాడారు, నాకు ఎవరి సహాయం సరిపోలేదు, దేవుడు నా బలము. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై సాల్వేషన్. దేవుడు నా బలము, నా రక్షణ, కనుక నేను ఆనందిస్తాను, నేను అతిశయిస్తాను. ఇక్కడ ఒక భక్తుడు ఏమన్నాడంటే, తాను అత్యంత విలువైన త్యాగం చేసిన దినాన్న అత్యంత ఆనందభరితురాలైంది. వాస్తవానికి తాను ఉన్న పరిస్థితి
దేవుడు ఒక్కగానొక్క కుమారుని అనుగ్రహించారు. అయితే ఆ కుమారుని తీసుకెళ్ళి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తిరిగి ఆ యొక్క దేవుని పని కోసం ప్రతిష్ఠ చేసింది. అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. తాను అడిగి పొందుకుంది, అనేక సంవత్సరాలు వేచి ఉండి పొందుకుంది, కానీ తిరిగి తాను చెప్పిన ప్రకారం దేవుని సన్నిధిలో పెట్టింది. అయితే అత్యంత త్యాగం చేసిన దినాన్న తాను కృంగిపోవట్లేదు. అయ్యో నేను ఇచ్చేసాను, ఇంకా నా జీవితం ఏమైపోతుంది, నేను నేను పొందుకున్న ఈ ఆనందం ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనుకోవడం లేదు. ఆమె సంతోషిస్తుంది, అత్యంత ఆనందభరితురాలైంది. కారణం ఏంటంటే ఆమె ఆనందానికి గల కారణము సమూయేలు కాదు, పొందుకున్న బహుమానం కాదు, లేకపోతే ఆ పరిస్థితులు కాదు, మరేది కాదు. కానీ అక్కడ ఒక మాట అంటుంది, యెహోవా యందు నేను ఆనందించుచున్నాను. నేను యెహోవా రక్షణను బట్టి ఆనందిస్తూ ఉన్నాను, యెహోవా బలమును బట్టి ఆనందిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దేవుని బట్టి మన ఆనందం ఉంటుందో ఆ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు, దొంగిలించలేరు. ఏ పరిస్థితుల్లో అయినా, మనం అత్యంత గొప్ప త్యాగం చేసిన సమయంలోనైనా, అత్యంత విలువైన దాన్ని కోల్పోయిన సమయంలోనైనా దేవుణ్ణి మనం స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆనందించకుండా ఉండలేం. అందుకే ఒక మాట మనం గుర్తు చేసుకోవచ్చు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో మనకి చాలా పరిచయమైన వాక్య భాగమే. అక్కడ ప్రవక్త అయిన హబక్కూకు అంటాడు, నా యొక్క హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించదును. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ఆనందానికి గల కారణం ఏంటి? దేవుడిచ్చిన బహుమానాలకి బాగా మనం అటాచ్ అయిపోయి వాటిలోనే ఆనందిస్తే, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, అవి మనకి విగ్రహాలై కూర్చుంటాయి, అవి మనల్ని దేవుని నుంచి దూరంగా చేస్తాయి. కానీ వాటిని పొందుకోవడం తప్పులేదు, దేవుని మహిమార్థమై తిరిగి దాన్ని మనం వాడాలి. అంతకంటే ముఖ్యంగా ఆ యొక్క వస్తు లేకపోతే ఆశీర్వాద ప్రదాత అయిన దేవుని మనం మరింతగా తెలుసుకుని ఆయనకు సమీపంగా అవ్వాలి. అన్న తన వ్యక్తిగత జీవితంలో సాక్ష్యం చెప్తూ అంటుంది, నేను సంతోషిస్తాను, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరొక విషయం, ఐ విల్ బోస్ట్ ఇన్ ద లార్డ్. నేను అతిశయిస్తాను. దేనిని బట్టి? నేను పొందుకున్న బహుమానం బట్టో లేకపోతే నా పరిస్థితిని బట్టో కాదు, కానీ నా దేవుని యందు నేను అతిశయిస్తాను. ఎక్కువ ఉదయకాల సమయంలో మనం కూడా చాలాసార్లు అతిశయిస్తూ ఉంటాం, లేకపోతే మన గొప్ప విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. నేను ఎంఏ చేశాను, ఒక మంచి యూనివర్సిటీలో చేశాను అని చెప్పుకుంటాం. లేకపోతే నేను బాగా చదువుకున్నాను, లేకపోతే నాకు బాగా తలాంతులు ఉన్నాయి. కానీ అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. వి మస్ట్ బోస్ట్ ఇన్ ద లార్డ్. దీన్ని అభ్యాసం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది గుర్తుపెట్టుకున్న ఒక విధానం ఏంటో తెలుసా? ఇవాళ మనం వెళ్ళి అందరం కూడా మన లంచ్ టైంలో అందరం కూర్చుంటాం, భోజనం చేయడానికి కూర్చుంటాం, మన ఫ్యామిలీగా కూర్చుంటాం కదా. ఒక్కొక్కరం మన ఇంట్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఒక మాట చెప్దాం, నేను యెహోవా యందు అతిశయపడుతున్నాను. కారణం ఏంటంటే నా జీవితంలో ఆయన ఈ కార్యం చేశారు. దీన్ని అభ్యాసం చేద్దాం. మనకి కష్టం అనిపించవచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత మనందరం భోజనానికి కూర్చుంటాం కదా. ఈ విషయాన్ని మర్చిపోకుండా ప్రాక్టీస్ చేసే విధానం ఏంటంటే, ఏదైనా మనం భోజనానికి కూర్చున్నప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను యెహోవా యందు అతిశయపడుతున్నాను, నేను దేవుని యందు అతిశయపడుతున్నాను, యేసయ్యనందు అతిశయపడుతున్నాను. కారణం ఆయన నాకు గతించిన వారాల్లో ఈ కార్యం చేశారు. చాలాసార్లు మనం అనుకునే విషయం ఏంటంటే, ఈ భౌతికమైన విషయాల గురించి ఇంకా మనం ఆలోచించకూడదు, లేకపోతే వీటి గురించి సాక్ష్యం చెప్పకూడదు అని అనుకుంటాం. ఈ భౌతిక విషయాల్లో దేవుడు చేసే ఆశీర్వాదాలు, ఆయన ఉన్నతమైన రక్షణకు ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఆయన మహోపకార్యమైన రక్షణకు ఇవి చిన్న చిన్న శాంపుల్స్, మైక్రో సాల్వేషన్. అందుకే ఇక్కడ హన్నా కూడా అంటుంది, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. ఈ వాన, ఈ వర్షము, మనం పీల్చుకునే ఆక్సిజన్, దీని గురించి ఇంకా వివరించాల్సిన అవసరం లేదు. గతించిన దినాల్లో మనం చూసినప్పుడు ఆక్సిజన్ కోసం మనం ఎంత తాపత్రయపడ్డామో వేరొక మాట చెప్పాల్సిన అవసరం లేదు. మనలో ప్రవహిస్తున్న రక్తము,
మనలో కొట్టుకుంటున్న గుండె. అందుకే ఒక భక్తుడు అంటాడు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. ఒకవేళ ఈ దినం నువ్వు దుఃఖంలో ఉన్నావా, దేని మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నావా, ఆ భక్తుడు అన్న ఒక రాసిన ఒక కీర్తన ఏంటంటే, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. నువ్వు వెల చెల్లించలేని బహుమానాలని, ఆశీర్వాదాలను ఒక్కసారి లెక్క పెట్టుకొని వాటికి ఒకవేళ కాస్ట్ వేసినట్లయితే అది కొన్ని కోట్ల లక్షల రూపాయలైనా సరిపోదు. ఆయన ఇచ్చిన రక్షణకి నువ్వు వెల కట్టలేవు. అందుకే ఇదనో ఒక ప్రాక్టీస్ చేద్దాం. మనం భోజనం చేస్తున్న సమయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను యెహోవా యందు అతిశయపడుతున్నాను. కారణం ఏంటంటే ఆయన నాకు ఈమెయిల్ చేశారు, ఈ రక్షణతో పాటు గతించిన వారంలో ఇలా ఆయన నాకు సహాయం చేశారు అని కుటుంబంతో పంచుకోవడం ద్వారా దేవుని యందు అతిశయపడదాం. 2వ వచనంలో అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. అన్న అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఏంటంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు. కాదోష్ అన్న పదానికి అర్థం ఏంటంటే, హీఈస్ యునిక్, వన్ ఆఫ్ ఎ కైండ్, హీఈస్ సెపరేట్. ఆయన వ్యత్యాసం కలిగిన వాడు. పరిశుద్ధుడు అన్న పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయన వ్యత్యాసం కలిగిన వాడు. ఆయన హీఈస్ ఎ డిఫరెంట్, హీఈస్ యునిక్, వన్ ఆఫ్ ఎ కైండ్. అందుకే కీర్తనకారుడు ఇక్కడ హన్నా అంటుంది, కీర్తన రాసినటువంటి హన్నా అంటుంది, నేను యెహోవా పరిశుద్ధుడు, ఆయన వంటి వారు ఎవ్వరునూ లేరు. హీఈస్ యూనిక్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క కీర్తన, ఈ యొక్క ప్రార్థన దేవుని యొక్క లక్షణాలని అర్థం చేసుకోవడానికి అత్యంత ఉన్నతమైన కీర్తన అన్నమాట. యెహోవా వంటి పరిశుద్ధుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. ఆయన కొండ, ఆయన మార్పు లేనివాడు, హీఈస్ రాక్. అందుకే ఇదే మాటలు 92వ కీర్తనలో కూడా చూస్తాం మనం. ఆయన ఆశ్రయదుర్గము, ఆయన మార్పు లేని దేవుడు. మన పరిస్థితుల్లో ఎవ్వరూ మన వాయిస్ని వినని సమయంలో మన వాయిస్ వినే దేవుడు మన దేవుడు. అందుకే ఇశ్రాయేలీలు లేకపోతే మన ఈ యొక్క ఈశాన్య దేశాల్లో ఎక్కువ చూసినట్లయితే అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకోవడం కష్టం. వాటిని పిక్చరైజ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. అంటే వెస్టర్న్ అంటే పాశ్చాత్య దేశాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఎలా అంటే అన్ని సెట్ ఆఫ్ ట్రూత్స్ని పెట్టుకుని వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మన భారతదేశ సంస్కృతిలో కానీ లేకపోతే ఇశ్రాయేలీల సంస్కృతిలో కానీ వారికి కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అర్థం కావు. అందుకే మన బోధన ఇచ్చే టీచర్స్ కూడా మనకేం చెప్తారంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువగా చెప్తారు. కారణం ఏంటంటే మన ఆలోచన విధానం అలాంటిది అనమాట. ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి ఒక కొండగా అర్థం చేసుకున్నారు. వారు కొండల మధ్యలో ఉండేవారు. ఆ కొండను చూసినప్పుడు వారు పుట్టినప్పటి నుంచి వారు చనిపోయేదాకా ఆ కొండ అలా కనిపిస్తూనే ఉండేది. అందుకే కీర్తనకారు రాస్తున్నప్పుడు అనేవాడు, యెహోవా నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము. అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వింటాడు, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోడు, హీఈస్ దేర్. నేను కృంగిపోయిన సమయంలో దేవుడు నా ప్రార్థన ఆలకించారు. అన్న అంటుంది, యెహోవా నా ఆశ్రయదుర్గము. తన పర్సనల్ విట్నెస్ తెలియచేస్తూ ఉందన్నమాట. బహిరంగంగా తెలియజేస్తుంది, శక్తివంతంగా తెలియచేస్తుంది. అంటుంది 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలను మీ నోట రానీయకుడి. ఈ మాటలు చూసిన వెంటనే మనకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు పెనిన్నా మీద తన యొక్క కోపాన్ని తీర్చుకుంటుంది, ప్రతీకారం చేసుకుంటుంది అని మనకి వెంటనే అనిపిస్తుంది. ఇక నువ్వు గర్వపు మాటలు మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. కానీ వాస్తవానికి అసలు కానే కాదు. పెనిన్నా అన్న విషయాన్ని, ప్రతీకారాన్ని పక్కన పెట్టేసింది అన్న. తను మాట్లాడుతున్నది దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడుతూ, దేవునికి విరోధంగా ఉన్నవారు, ఆయన అంగీకరించిన వారు, ఆ చీకటి దినాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారికి సవాలు విసురుతుంది. పెనిన్నాకి ఎంత మాత్రం కాదు. నేను ఎలా చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. ఎలా చెప్తున్నానంటే అక్కడ బహువచనం వాడబడింది. ఇకను మీ నోళ్లను ఎత్తకుడి అన్న ప్రార్థన
తను ప్రతీకారంతో చేయడం లేదు, కానీ తను ఏమంటుందంటే దేవునికి విరోధంగా లేచేవారులారా. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఆమె బహిర్గతం చేస్తుంది. ఈ సమూయేలు ఒక వ్యక్తి నేను పొందుకున్నాను, అక్కడతో నా స్టోరీ అయిపోలేదు. ఇది నా కథ కాదు, దిస్ ఈస్ గాడ్స్ స్టోరీ. దేవుడు ఈ చీకటి దినాల్లో సమూయేలు అనే ఒక ప్రవక్తని లేపడం ద్వారా, ఆయన ద్వారా అభిషక్తుడైన దావీదుని ఆయన అభిషేకించబోతూ ఉన్నాడు. దావీదులో నుంచి, దావీదు వంశంలో నుంచి మెస్సయ్య రానయ్యున్నాడు, కుమారుడు రానయ్యున్నాడు అన్న మహాప్రణాళికను బహిర్గతం చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ మై ఫైట్, పెట్టి ఫైట్ అట్ మై హోమ్ విత్ మై కో సిస్టర్. పెనిన్నాతో ఉన్న ఈ యుద్ధం కాదు, ఇది ప్రాముఖ్యం కాదు. అందుకే తను మాటలు ఎక్కడ తన గురించి చెప్పడం లేదు, దేవుని ప్రణాళికకు వైరుధ్యంగా వెళ్తున్న మనుషుల గురించి మాట్లాడుతుంది. ఇకను మీరు గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు అనంత జ్ఞాని. గాడ్ ఈజ్ సుప్రీంలీ వైజ్. ఆయన జ్ఞానం మనకు అర్థం కాదు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయం చివరి వచనాల్లో అపోస్తులైన పౌలు అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. నేను వాడిన మొదటి బైబిల్లో నేను వీటిని నా ఫేవరెట్ వర్సెస్గా మార్క్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దేవుని దైవిక ఆలోచన విధానం వృద్ధి అవడంలో ఈ వచనాలు ఎంతగానో ఉపయోగపడినాయి. దేవునికి ఆలోచన చెప్పగలిగిన వాడెవరు అంటే, ఆయన యొక్క జ్ఞానము ఎంత విస్తారమైనది, అది గంభీరమైనది. ఒక చిన్న మైన్యూట్ మైండ్తో మనం ఆయన్ని వివరించడం సాధ్యం కాదు. ఆయన ప్రణాళికలు అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మనకు కనిపిస్తున్న పరిస్థితులు మనల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. ఈ పరిస్థితులను బట్టి మనం ఆయన మీదకి నెపం వేయచ్చు. దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి, అలాగే అనిపిస్తుంది. కానీ ఆయన మహాజ్ఞానం ముందు ఆయన్నికి ఇచ్చి తిరిగి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? ఆయన ఆలోచనలు అర్థం చేసుకొనగలిగిన వారు ఎవరు? ఆయన అనంత జ్ఞాని. హీ డస్ వాట్ ఈజ్ రైట్ ఇన్ హిస్ సైట్ అండ్ నాట్ ఇన్ యువర్ సైట్. ఆయన కళ్ళకు అనుకూలమైనది, సత్యమైనది, నీతి అయినది ఆయన జరిగిస్తారు, కానీ మన కళ్ళకు కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన అనంత జ్ఞాని. రెస్పాన్స్ ఏంటంటే, కాబట్టి ఇకను గర్వపు మాటలు మాట్లాడకూడదు. రెస్పాన్స్ ఏంటంటే వినమ్రత, హంబుల్ బిఫోర్ దిస్ గాడ్ ఆఫ్ ద యూనివర్స్. ఈ పాఠాన్ని మనం ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది. ఈ దేవుడు అనంత జ్ఞాని కనుక ఆయనకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. బుద్ధి చెప్పడం అంటే ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభువా నువ్వు ఇలా చేయొచ్చు కదా, ప్రశ్నించడంలో తప్పలేదు. ప్రభువా నీకు తెలియడం లేదు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. ఆయనకి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. హన్న తన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంది, ఆయన అనంత జ్ఞాని, కాబట్టి నేను తగ్గించుకుంటాను. మీరు కూడా ఎవరైనా ఇశ్రాయేలీయులారా, లేకపోతే నా కుటుంబంలో ఉన్న పెనీనా, లేకపోతే ఇంకెవరైనా వినమ్రత కలిగి ఆ దేవునికి సబ్మిట్ చేసుకోండి, తగ్గించుకోండి. మొదటి 3 వచనాల్లో మనం చూసాము హన్నా యొక్క వ్యక్తిగత సాక్ష్యం, గాడ్స్ డీలింగ్స్ విత్ హన్నా. రెండో విషయంలోనికి మనం త్వరగా వెళ్ళిపోదాం. 4, 5, 6 ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రఖ్యాతి నొందిన విల్లుకాండ్రు ఓడిపోదురు, త్రుటిల్లిన వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు, ఆకలిగొన్న వారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోను. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడును ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయవాడు,
కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీదలో నుండి లేవనెత్తువాడును ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూసేది ఏంటంటే గాడ్స్ డీలింగ్స్ ఇన్ జనరల్. మొదటి 3 వచనాల్లో దేవుడు తన యొక్క హన్నాతో ప్రవర్తించిన విధానాన్ని బట్టి హన్నా తిరిగి ఆయనకి స్తుతులు చెల్లిస్తుంది. రెండవదిగా దేవుడు ఆయన యొక్క విధానాలు ఎలా ఉంటాయి అని వివరిస్తూ దేవుని స్తుతిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సమ్మరీ ఏంటంటే ఈ వచనాల్లో దేవుని విధానం ఏంటంటే దాన్ని ఏమంటారంటే గాడ్స్ డీలింగ్స్ ఆర్ పారాడాక్సికల్. ఆ మాట అర్థం ఏంటంటే దేవుని ప్రక్రియ వైవిధ్యంగా ఉంటుంది, వైరుధ్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గతించిన వారంలో కూడా చూసాం. ఆయన పని ప్రారంభించేటప్పుడు ఎక్కడైతే ఇంకా అసాధ్యం అనుకుంటామో అక్కడ ప్రారంభిస్తారు. ఎక్కడైతే నేను ఇంకా నా వల్ల కాదు ప్రభు అనుకుంటానో అక్కడ దేవుని పని ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకైతే నేను చేయగలను, నేను చేస్తాను, నా శక్తి అనుకుంటామో దేవుడు నిశ్శబ్దంగానే ఉంటాడు. ఎప్పుడైతే ప్రభువా నా వల్ల కావడం లేదు ఈ పని చేయడం, మీరు మాత్రమే చేయగలరని సంపూర్తిగా ఆయన మీద ఆధారపడతామో అప్పుడు ఆయన ప్రక్రియ మొదలవుతుంది. గాడ్స్ వేస్ ఆర్ పారాడాక్సికల్. అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ప్రఖ్యాతి నొందిన విల్లుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిలను వారు బలము ధరించుదురు. ప్రఖ్యాతి కలిగిన అంటే గ్రేట్ ఎబిలిటీ, శక్తి ప్రావీణ్యము కలిగిన యుద్ధ వీరులు ఓడిపోతారు. తొట్టిలను వారు, ఇంకా మా శక్తి సరిపోదు అనుకున్నవారు లేచి దూసుకుని వెళ్తారు. కారణము వారు దేవుని మీద ఆధారపడిన వారు. ఇక్కడ అన్న అదే అంటుంది, నేను తొట్టిల్లి కూలిపోయి ఉన్నాను, ప్రఖ్యాతి కలిగిన విల్లుకాండ్రు ఓడిపోయారు. తొట్టిల్లి కూలిపోయిన నాకు దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన యొక్క విధానాలు వైవిధ్యంగా ఉంటాయి. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు, తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికి పోవుదురు. ఎంత వ్యత్యాసం! గొడ్రాలు 7 పిల్లలను కన్ను, అనేకమైన పిల్లలను కనునది కృషించిపోను. 6వ వచనంలో జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే యాహ్వే కిల్స్. మనకి బాధ కలిగించే విషయం. అసలు ఆ తర్జుమా, తెలుగు తర్జుమా చాలా మృదువుగా చేశారు. అక్కడ ఏమనుందంటే మృతులను గాను చేయవాడు అని. హిబ్రూలో అలా లేదు, యాహ్వే కిల్స్. మనం అనుకునే ఈ హెల్త్ టిప్స్ కానీ, లేకపోతే ఆరోగ్య సూత్రాలు కానీ, లేకపోతే నేను అన్ని చెకప్స్ చేయించుకుంటున్నాను, బాడీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, లేకపోతే నేను అన్ని ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, రోజు జాగింగ్ చేస్తున్నాను, నేను కూడా చేస్తాను జాగింగ్ అప్పుడప్పుడు, ఇవన్నీ అనుకుంటాం. కానీ అవర్ డేస్ ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుని చిత్తంలో లిఖింపబడిన దినములు ఎన్నో, అన్ని దినాలే మనం బ్రతుకుతాం. ఎంత ప్రయాసైనా పడవచ్చు, ఎంత కేర్ అయినా మనం తీసుకోవచ్చు, కానీ మనకి అష్యూరెన్స్ ఏంటంటే ఆయన గ్రంథములో లిఖితములై ఉన్నవి. యు కెనాట్ యాడ్ వన్ డే ఆర్ యు కెనాట్ డిలీట్ వన్ డే. ఆయన గ్రంథంలో లిఖితమైన ఒక్క దినం కంటే ఎక్కువ నువ్వు బ్రతకలేవు, తక్కువ కూడా బ్రతకలేవు. వాట్ అన్ అష్యూరెన్స్! అవర్ హోప్ ఈజ్ ఇన్ గాడ్. ఆయన చేతుల్లో మన జీవితం అక్కడ ఉంది, రాసి ఉంది. అంటే హైందవ సహోదరులు నమ్మేటట్లు రాత గురించి నేను మాట్లాడటం లేదు, లేకపోతే ఇస్లాంలో చెప్పబడేటు ఇన్షా అల్లా, ఏదైనా ఇన్షా దయ వల్ల మనకు జరుగుతుంది, దాని గురించి కూడా నేను మాట్లాడట్లేదు. వాక్యంలో చెప్పబడిన ఈ దేవుడు యాహ్వేగా తాను బయలుపరుచుకున్న దేవుడు, త్రియేక దేవుడు, ఆయన మన జీవితాలని రచించారు. హీ హాజ్ రిటన్ ద నంబర్ ఆఫ్ అవర్ డేస్. అలాంటి సమయంలో మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మనం అజాగ్రత్తగా ఉండమని అనడం లేదు. అజాగ్రత్తగా ఉండటం ద్వారా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, దాని అర్థము హీ ఈజ్ ప్రూవింగ్ గాడ్స్ డేస్, అంతే.
అంతేగాని దేవుడు రచించిన ఈ జీవితాన్ని నా జీవితంలోకి తీసుకుంటాను అనుకొని మన జీవితాన్ని ఎండ్ చేసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఆయనకి తెలుసు, అది కూడా తెలుసు నువ్వేం చేయబోతున్నావు. అది నీ ఇష్టానుసారంగా చేస్తున్నట్లు కాదు. యు ఆర్ నాట్ డిస్ప్రూవింగ్ గాడ్, బట్ యు ఆర్ ప్రూవింగ్ గాడ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో అందుకే 139వ కీర్తనలో కూడా కీర్తనకారుడు అంటాడు, నా దినములు ఆయన గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎంత బ్యూటిఫుల్గా అక్కడ కీర్తనకారుడు రాస్తాడు. 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాకమునుపు నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించుదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త ఒకసారి సముద్రంలోనికి వెళ్ళి ఆయన పరిశోధనలు చేస్తూ, ఆయన కూడా విశ్వాసే, ఇలా ఇసుకను తీసుకొని లేకపోతే ఇలా గుప్పెట్లో తన నీళ్లు తీసుకొని, నేను దేవుని గురించి తెలుసుకోగలిగేది ఈ సముద్రం అంతట్లో ఈ నీళ్ళంతా, ఆ గుప్పెట్లో కూడా నీళ్లు ఉండవు. దట్ ఈస్ హౌ మచ్ వీ నో. ఎంత గొప్ప ప్రణాళిక ఆయన మన పట్ల కలిగి ఉన్నాడో అది మనం అర్థం చేసుకోలేం. మన దినములు లిఖించబడి ఉన్నవంటే అవిశ్వాసికి అది ఎలాంటిదంటే అది భయం కలిగించేది, కానీ విశ్వాసికి అది అష్యూరెన్స్ ఇచ్చేది. జేఐ ప్యాకర్ అనే ఒక గొప్ప భక్తుడు, ఆయన ఒక ఉన్నతమైన బుక్ రాశారు, నోయింగ్ గాడ్, దేవుణ్ణి తెలుసుకోవడం. ఒకవేళ ఈ పుస్తకం దొరికితే కనుక మీరు చదవండి. దానిలో ఆయన చెప్పే ఒక విషయం ఏంటంటే, గాడ్స్ సోవరినిటీ ఈజ్ ఎ రిలీఫ్ టు క్రిస్టియన్. దేవుని యొక్క సార్వభౌమాధికారము, సార్వభౌమత అనేది విశ్వాసికి ఒక రిలీఫ్ లాంటిది, ఒక క్షేమాన్ని ఇచ్చేది, భద్రతనిచ్చేది, భయాన్ని కలిగించేది కాదు. ఆయన సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడన్న ఆయన యొక్క జ్ఞానము మనకి ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిలీఫ్. వీఆర్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ఉదయకాల సమయము అన్న ప్రార్థిస్తూ అంటుంది, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. గాడ్ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితం మీద సంపూర్ణ ఆధిపత్యము, అధికారము కలిగి ఉన్నాడు. పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించువాడును ఆయన. ఇక్కడ పాతాళం అంటే నరకము అని కాదు. పాతాళము అంటే ఒక దేహము చనిపోయినప్పుడు దాన్ని పాతి పెట్టినప్పుడు వారు నమ్మేది ఏంటంటే ఇట్ గోస్ డౌన్ అని నమ్ముతారు. కానీ ఇశ్రాయేలీలు గట్టిగా నమ్మిన విషయం ఏంటంటే పునరుద్ధానాన్ని వారు నమ్మారు. మనం కూడా పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. అదే మాట్లాడుతుంది. పాతాళం అంటే పాతాళంలోనికి శరీరం వెళ్ళిపోయిన తిరిగి పునరుజ్జీవింపజేయగలిగిన శక్తి, పునరుద్ధానం అనుగ్రహించగలిగిన శక్తి నా దేవునిలో ఉంది అని అన్న ప్రార్థిస్తూ అంది. నిజంగా ఈ యొక్క ప్రార్థన మనం ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్తే దీని గురించి మనం ఎంత ధ్యానించగలుగుతున్నామంటే, ఎంత లోతైన వాక్యానుసారమైన దైవికమైన ప్రార్థన అన్నా చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇదే పరిస్థితిలో మనం చేస్తే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా, నేను బిడ్డను అడిగాను, నువ్వు నాకు బిడ్డను అనుగ్రహించావు, నీకు వందనాలు, ఈ బిడ్డ నీకోసమే పెంచుతాను. ప్రభువా, తీసుకువెళ్ళి ఇక్కడ ఏలీ దగ్గర పెట్టాను, మీరే చూసుకోండి, ఆయనకు అనారోగ్యం రాకూడదు, మంచిగా ఉండాలి, బాగా ఎదగాలి, మీ కొరకు వాడబడాలి. మన ప్రార్థన సామాన్యంగా అలా ఉంటుంది. కానీ హన్న ప్రార్థన చూసినట్లయితే మనకి ఇట్ ఈస్ మైండ్ బాగ్లింగ్. ఇంత ఉన్నతమైన దైవికమైన విషయాలు, దేవుని గురించిన లక్షణాలను వివరిస్తూ తన ప్రార్థన చేస్తుంది. ఉదయకాల సమయంలో ఆమె కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంది, దేవునికి ఘనపరుస్తుంది. ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విషయాన్ని వివరిస్తూ ఉంది. 7వ వచనంలో, యెహోవా దారిద్రతను ఐశ్వర్యమును కలుగుజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. మనకి బాధ కలగచ్చు, యెహోవా దారిద్రతను కలుగుజేయడం ఏంటి? మనం స్పిరిచువల్గా ఆలోచించి ఏమనుకుంటామంటే, దారిద్రత అంటే ఆత్మీయమైన దారిద్రత ఏమో, లేకపోతే ధనం అంటే ఆత్మీయమైన సంపదేమో. స్పిరిచువలైజ్ అన్ని విషయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాట్లాడుతున్నది సామాన్యమైన సంపద, దారిద్రత గురించే. మనం అనుకుంటాం, నా గొప్పతనాన్ని బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. హీ డిసైడ్స్ హూ నీడ్స్ టు బి వేర్.
ఎవరు ఎక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. అందుకే ధనము హెచ్చు అయినా మనం గర్వించాల్సిన అవసరం లేదు. ధనము కోల్పోయి బీద స్థితిలో అంధకారంలో ఉన్న మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఐశ్వర్యమును దారిద్రతను కలుగు చేయవాడు ఆయనే. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగి నందున ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. మనకు ఆ వచనం బాగొచ్చు, కానీ దానిపైన ఉన్న వచనాన్ని మనం చదవం. నాకు అన్ని సందర్భాల్లో ఉండటం తెలుసు, సంపదలో ఉండటం తెలుసు, బీదరికంలో ఉండటం తెలుసు, ఆహారం అంటే ఏంటో తెలుసు, ఆకలి అంటే ఏంటో తెలుసు. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని పౌలు కంటే ఎక్కువగా నమ్మిన వారు ఎక్కువగా మనకు చాలా తక్కువ మంది కనిపిస్తారు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్, హీ గివ్స్. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి, లేకపోతే నీ లేమిని బట్టి ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉన్నావేమో, నాకు ఫలానా విషయం లేదు. ఇఫ్ గాడ్ గ్రాంట్స్ దట్ యూ విల్ గెట్ ఇట్. నాకు ఫలానా విషయం ఉంది అని ఒకవేళ అతిశయించాలనిపిస్తుందేమో. నో నో, గాడ్ గ్రాంటెడ్ యూ, బీ హ్యాపీ, బట్ డోంట్ మేక్ ఇట్ అన్ ఐడల్. నీకు ఉన్న కారణాన నీకు లేని దాన్ని బట్టి, నీకు లేని ఎవరికైతే ఉండదో వాళ్ళు ఆత్మీయంగా తక్కువగా ఉన్నారనో, లేకపోతే వాళ్ళ చాతుర్యం తక్కువనో ఎప్పుడూ అనుకోవద్దు. నీ ఐశ్వర్యం, ఇట్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్. యువర్ పవర్టీ, ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఎంత ఉన్నతమైన పర్స్పెక్టివ్ని మన ముందు హన్నా ద్వారా దేవుడు ఉంచుతూ ఉన్నారు. నీ సంపద దేవుని ఆశీర్వాదమే, నీ దారిద్ర్యం కూడా ఆయన ఆశీర్వాదమే అనుకో. కారణము, యెహోవా యందు ఆనందించడం మనం నేర్చుకున్నప్పుడు ఈ భౌతికమైన విషయాలు ప్రాముఖ్యం సంతరించుకోవు. కలిగి ఉండటం తప్పు కాదు, ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. రిజాయిస్ ఇన్ ద లార్డ్. నీ కలిగి ఉన్న దాన్ని దేవుని మహిమ కోసం వాడు. లేని వారికి సహాయం చేయి. లేనప్పుడు కృంగిపోవద్దు, దేవుణ్ణి మహింపరుస్తూనే ఉండు. ఆయనదైన సమయంలో ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన ఆయన కుమారుని మన కొరకు బలిగా సిలువలో అర్పించారు. అంతకంటే గొప్ప బహుమానం. దే ఆర్ రిచ్ హూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్స్. వారు ధనవంతులు. ఎవరు అంటే క్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానాల్లో కడుగుపడి ఆయన కోసం జీవిస్తున్నవారు. దే ఆర్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకా తారతమ్యాలు లేవు. అందుకే అన్న ప్రార్థనలో అంటుంది, దరిద్రతను ఐశ్వర్యమును అనుగ్రహించువాడు ఆయనే. 8వ వచనంలో, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. విజయవాడ పట్టణంలో ఒక 20-25 years బ్యాక్ చెత్తలో ఏరుకుంటూ ఆహారాన్ని తినే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. చిన్న వయసు, 8th క్లాస్లో. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తప్పిపోయి అలా చెత్తలోని ఆహారం తీసుకుంటూ పిచ్చివాడై వీధుల్లో తిరుగుతున్న ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి ఈ దినం PhD చేసి దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నాడు అనమాట. ఆయన పేరు కూడా మీకు చెప్తాను, కిరణ్ ఆయన పేరు. విజయవాడ ప్రాంతంలోనే పరిచర్య చేస్తున్నాడు. చెత్త కుప్పల్లో నుంచి ఎత్తి వారిని ఆయన మహిమ కోసం వాడుకొనగలిగిన వాడు ఆయన. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్. దేవుని యొక్క క్రియలను గురించి చెప్తూ ఉంది. 9, 10, 11 వచనాలు మనం చివరిలోనికి వెళ్ళిపోదాం. గాడ్స్ డీలింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. గాడ్స్ డీలింగ్స్ ఇన్ ద ఫ్యూచర్ అంటే రాబోయే దినాల్లో ఆయన యొక్క పని ఎలా ఉండబోతుంది. మొదటిగా మనం చూసాం గాడ్స్ డీలింగ్ విత్ హన్నాతో దేవుని యొక్క ప్రక్రియ ఎలా నడిచిందో మనం చూసాం. రెండవదిగా గాడ్స్ డీలింగ్స్ ఇన్ జనరల్, సాధారణంగా ఆయన ప్రక్రియ పని కార్యం ఎలా ఉంటుందో మనం చూసాం. మూడవదిగా గాడ్స్ డీలింగ్స్ ఇన్ ద ఫ్యూచర్,
రాబో దినాల్లో ఆయన యొక్క పని ఎలా ఉండబోతుంది. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించు వారు నాశనమగుదురు. పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. దేవుడు ఒక న్యాయాధిపతిగా ఆయన ఉండబోతున్నారు శాశ్వతంగా. ఆయన కుమారుని అంగీకరించిన వారి మీదకి ఆయన యొక్క ఉగ్రత రానయున్నది. యెహోవాకు విరోధంగా లేచువారంటే అర్థం ఏంటంటే ఆయన కుమారుని అంగీకరించకపోవడమే. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎనిమిటీ. ఒక వ్యక్తి దేవునితో శత్రువుగా ఎలా ఉంటాడంటే ఆయన ఆయన అనుగ్రహించిన ఆ బహుమానాన్ని అంగీకరించకపోవడమే ఆయనతో శత్రుత్వం. యేసయ్య రక్తంలో కడుగుబడిన వారు పాదాలు తొట్టిల్లవు అంటే అర్థం ఏంటంటే ఆయన వారిని కాపాడుతారు. అంతము వరకు వారిని నిత్య జీవంలోనికి ప్రవేశింపజేసే వరకు కూడా ఆయన బాధ్యత తీసుకుంటారు. ఇది ఆయన నమ్మకత్వానికి ఒక విషయం అన్నమాట. నమ్మకత్వానికి సంబంధించిన విషయం. నీ రక్షణ అనేది నీ చేతుల్లో నువ్వు కాపాడుకునేదైతే దాన్ని ఎప్పుడో నేనైతే ఎప్పుడో కోల్పోయేవాడిని. కానీ మన అష్యూరెన్స్ ఏంటంటే మన రక్షణ ఆయన చేతుల్లో ఉంది. ఆయన మన పాదములను తొట్టిల్లనీయుడు అంటే మన రక్షణకు కారణము ఆయనే. మన రక్షణను అంతము వరకు నడిపించేది ఆయనే. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్ హోల్లీ అండ్ కంప్లీట్లీ. ఈ ఉదయకాల సమయం మన స్వంత క్రియల మీద ఆధారపడినట్లయితే మన రక్షణ మన చేతుల్లో ఉన్నట్టు. దాన్ని కాపాడుకోలేం. ఎంతకాలం కాపాడుకుంటావు? మన రక్షణ దేవుని చేతుల్లో ఉన్నదని నమ్మి ఆయన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రయాణం చేయడం. అందుకే హన్నా తన ప్రార్థనను ఎలా ముగిస్తుందంటే తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తాను నియమించిన రాజు అంటే మనం ఒకవేళ దావీదు గురించి రాబో దినాన్ని గురించి చెప్తుందేమో అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా ఇశ్రాయేల్ దేశానికి రాజు లేడు. కానీ తన అభిషేక్తుడు అంటే దాని అర్థం ఏంటంటే మెస్సయ్యా. ఒక వ్యక్తి బైబిల్లో మెస్సయ్యా అన్న పదం వాడటం ఇదే ఫస్ట్. హన్నా ఆ పదాన్ని వాడింది. యేసు క్రీస్తు ప్రభువును అభిషక్తిని గురించి, రాబో దేవుని కుమారుని గురించి, క్రీస్తు గురించి ప్రవచనాత్మకంగా చెప్పింది. ఒక స్త్రీ మారుమూల ప్రాంతంలో రమాయ్ జోఫిమ్ అనే ప్రాంతంలో కృంగిపోయి పడి ఉన్న స్త్రీ దేవుని గురించి ఉన్నతమైన సాక్ష్యం ఇచ్చింది. మెస్సయ్య మన రక్షణకు ఆధారం ఆయనే. అందుకే ఆయన ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? ఆయన ఇక్కడ ఎవరి గురించి అయితే ఆకలి కొన్నారు అని చెప్పబడిందో ఆయన మన కోసం అనేక సార్లు ఆకలిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం పొందవలసిన బీదరికాన్ని ఆయన అనుభవించాడు. దేవుని యొక్క ప్రణాళికను మనం ఎలా అర్థం చేసుకోగలమంటే ఇక్కడి నుంచి ఏమైనా వస్తుందా, నజరేతు నుంచి ఏదైనా మంచి వస్తుందా పుడుతుందా అనుకున్న ప్రదేశం నుంచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మెస్సయ్య వాగ్దాన పుత్రుడు అభిషక్తుడు అక్కడి నుంచి వచ్చారు. అందుకే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మరియ ప్రార్థిస్తూ కొన్ని మాటలు పలుకుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపించి వేసెను. ఆ మాటలు మరియా మాట్లాడుతూ అంటుంది. ఆ మాటలు ఎక్కడి నుంచి దొరికినాయి మరియకి? హన్నా చేసిన ప్రార్థన. అంటే మెస్సియాకు వాగ్దానంగా ప్రవచనంగా ఉన్నది అన్న విషయాన్ని ఒక్క నుంచి మరియా చెప్తూ ఉందన్నమాట. యేసయ్య ఆ దారిద్ర్యాన్ని బీదరికాన్ని మనకు బదులుగా అనుభవించారు. ఇక ఉదయకాల సమయంలో మనం ఒక విషయాన్ని గురించి ప్రార్థిస్తూ ఉండొచ్చు.
ఆయన వింటున్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన నమ్మకత్వం కలిగిన దేవుడు. తను ఇష్టానుసారంగా తన ఇచ్చ వచ్చినట్లుగా దానికి తనదైన సమయంలో జవాబిస్తారు. మనమైతే నమ్మకంగా ఆయన వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన రక్షణను నిశ్చయం చేసుకుంటూ ఆయన మీద ఆధారపడుతూ ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళాలి. హన్నా ప్రార్థన ముగింపు కూడా అదే, మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ముగించింది. మనమైతే మెస్సయ్య వైపు వెనక్కి తిరిగి చూస్తాం. సిలువలో మరణించిన యేసుక్రీస్తు వైపు, పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు వైపు చూస్తాం. తిరిగి రానయున్న మెస్సయ్య వైపు చూస్తాం. ఈ రెండిటికి మధ్యనే మన ప్రయాణం జరుగుతుంది. మన హోప్, మన నిరీక్షణ ఆ మెస్సయ్య రాక, మన నమ్మకానికి విశ్వాసానికి కారణము ఆయన వచ్చి మన కోసం మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచారు. గాస్పెల్ ఇస్ ద సెంటర్ అండ్ క్రూషియల్ ఫర్ అవర్ లైఫ్. ఈ ఉదయకాల సమయంలో హన్నా ప్రార్థన ద్వారా, ఆ చీకటి దినాల్లో ఒక అనామకురాలైన స్త్రీ ద్వారా దేవుడు ఇంత మహోన్నతమైన కార్యాన్ని ఆయన ప్రారంభించారు. మన జీవితాల ద్వారా ఆయన గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆయనకి సంపూర్తిగా సమర్పించుకుంటామో, అందుకే హన్నా ప్రార్థనలో చెప్పిన విషయం ఏంటంటే, నేను యెహోవా యందు ఆనందిస్తాను, అతిశయిస్తాను. రెండోదిగా చెప్పింది, నేను యెహోవాకు సబ్మిట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని మరియు ఆయన పరిశుద్ధుడైన దేవుడు, కాబట్టి నేను ఆయనకి సబ్మిట్ చేసుకుంటాను. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు ఆయనకి సంపూర్ణంగా సబ్మిట్ చేసుకుందాం. ఏ విషయాల్లో మనం ఆయనకి ఇష్టమైనట్లుగా ఉండలేకపోతున్నామో, లేకపోతే మన స్వంత ఆలోచనలో మనం బాగానే ఉన్నాం కానీ దేవుని దృష్టిలో మనం సరిగ్గా లేమేమో, లేకపోతే మనం చిన్నవి అనుకున్న విషయాలు దేవుని దృష్టిలో పెద్దవేమో, మనం పెద్దవి అనుకున్న విషయాలు అవి అసలు దేవునికి లెక్కే కాదేమో. వేర్ ఆర్ వి గివింగ్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ లైఫ్? మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? చాలాసార్లు ఇదే ప్రమాదం. మనం కొన్ని విషయాలు, అనవసరమైన విషయాలు చాలా ప్రాముఖ్యం అని దేవునికి అని మనం అనుకుంటాం, కానీ వాక్య వెలుగులో అవి కాకపోవచ్చు. కానీ ఏదైతే చిన్నవేగా అనుకుంటామో అవే దేవునికి ప్రాధాన్యం కావచ్చు. ఆ యొక్క చీకటి దినాల్లో దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభమయ్యే సమయంలో దేవుడు హన్నాని వాడుకున్నారు. ఎవరైతే దేవుని కోసం నిలవబడతారు అని అనుకున్నారో వాళ్ళు విఫలమైపోయారు. ఆ విషయాన్ని మనం వచ్చే వారంలో చూస్తాం. హోఫ్ని, ఫినెహాస్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆయన వాక్యాన్ని తెలుసుకున్న మనము ఆ వాక్యం నిష్ప్రయోజనంగా వెళ్ళదు. అది అయితే మనల్ని పాజిటివ్గా ఆయన వైపు నడిపిస్తుంది, లేకపోతే ఆయనకి దూరంగా చేస్తుంది. వాక్యం ఎప్పుడు నిష్ప్రయోజనం కాదు. అయితే మనల్ని ఆయనకి సమీపంగా చేస్తుంది, లేకపోతే మనం తృణీకరించి ఆయనకి దూరంగా అయినా వెళ్ళిపోతాం. ఎయిదర్ పాజిటివ్ రెస్పాన్స్ ఆర్ నెగిటివ్ రెస్పాన్స్. అది మన చేతిలోనే ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. అన్న ప్రార్థన గురించి మనం ధ్యానించాము. అన్న తన వ్యక్తిగత సాక్ష్యాన్ని తెలియచేస్తూ, నేను దేవుని యందు ఆనందిస్తాను, నేను దేవుని యందు అతిశయిస్తాను. కారణం ఆయన నా ప్రార్థన ఆలకించాడు. గాడ్ హియర్స్, గాడ్ లిజన్స్. దేవుడు వినే దేవుడై ఉన్నాడు. మన హృదయ ఘోషను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు వ్యక్తిగతంగా నీ ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే హన్నా. అందుకే దేవుని స్తుతిస్తూ ఉంది, ఇకను గర్వముగా మాట్లాడుకుడి, యెహోవా అనంత జ్ఞాని, పరిశుద్ధుడు, ఆయనతో సమమైన వారు ఎవ్వరూనూ లేరు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు.